ఇప్పుడు మనం చూసుకుంటే బిజీ షెడ్యూల్ లైఫ్లో మనం కార్పొరేట్ స్కూల్స్లో వాటికి వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మోడర్న్ ఎడ్యుకేషన్ అని ఈ ఆధ్యాత్మిక పుస్తకాలన్నింటిని పక్కన పెట్టేసి ఏదో మోడర్న్ ఎడ్యుకేషన్ నువ్వు సంపాదించడానికి బ్రతకడానికి అనేది ఒక మోడర్న్ ఎడ్యుకేషన్ చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక గ్రంథాలు చదివిన వాళ్ళు ఒక్కొక్క వ్యక్తి అయితే ముక్కోటి దేవుళ్ళు అంటారు, అక్కడ ఒక ధర్మంలో అయితే ముగ్గురు దేవుళ్ళు అంటారు, ఇంకో ధర్మంలో అయితే ఒక దేవుడు అంటారు, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి సమాధుల దగ్గర మోకరిల్లుతూ ఉంటారు, సజ్జాలు చేస్తూ ఉంటారు. దీనికి ధార్మిక గురువులు ఎవరైతే ఉన్నారో మిస్లీడ్ చేస్తున్నారంటారా పబ్లిక్ని? ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, చదువు మనకి ఏం నేర్పాలి? బుద్ధి సంస్కారం. దేవుడు మనకి నఫ్సే లబ్బామ ఇచ్చాడు, అంతే. బుద్ధి వివేకాలు, వివేక్షణ జ్ఞానం ఇచ్చాడు. ఏది రైటు ఏది తప్పు అనేది ఎవరు చెప్పకుండా మనకు అర్థమవుతుంది. దొంగతనం చేయకూడదని చెప్పి, ఏమండి హత్య చేయకూడదని చెప్పి, మోసం చేయకూడదని చెప్పి ఇవన్నీ తెలుస్తున్నాయి కదా. మరి దేవుడు ఒక్కడే అని చెప్పి మన బుద్ధి చెప్తుంది. అంటే ఇప్పుడు ధార్మిక పండితులు ఎవరైతే ఉన్నారో కొంతమంది, అందరూ కాదు, మంచి మంచి పండితులు కూడా ఉన్నారు అన్ని మతాల్లో, వారిని మనం గౌరవించాలి. వీళ్ళు ఏం చేశారంటే ఆ దైవంతో సంబంధాన్ని తెంచేశారు. ఇప్పుడు జ్ఞానం ఇవ్వని కారణంగా ఎప్పుడైతే మనిషిలో జ్ఞానం వస్తుందో అజ్ఞానం అనేది ఆటోమేటిక్గా దూరం అయిపోతుంది. చూడండి, ఉదాహరణ చెప్తున్నాను. మన చిన్నప్పుడు అంటే 90s పుట్టిన వాళ్ళు చెప్తున్నాను, సూర్యగ్రహణం పట్టినప్పుడు పాము మింగుతుంది అని చెప్పి అప్పట్లో చెప్పేవాళ్ళు. చాక్లెట్ తొక్కలు తీసుకొచ్చి మనం చూసేవాళ్ళం, మింగుతుందని చెప్పి. ఇప్పుడు పిల్లలు నమ్ముతారు దాన్ని? నమ్ముతారా? అప్పుడు మనం నమ్మాం జ్ఞానం లేని కారణంగా. ఇప్పుడు పిల్లలు నమ్ముతారా? నమ్మరు. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ, తమ గ్రంథాలను వారు శ్రద్ధాబుద్ధులతో చదివినట్లయితే ఆ దైవం ఎవరో వాళ్ళు తెలిసిపోతారు. ఆ ఒక దేవుడు గురించి అన్ని గ్రంథాల్లో చెప్పబడింది. ఆయన పుట్టాడు, ఆయన మరణించాడు, ఆయన కంటికి కనిపించాడు, ఆయనను పోలిన రూపం ప్రతిరూపం ఈ సృష్టిలో ఎక్కడ లేదు. ఆయనతో సంబంధాలను కొంతమంది పండితులు కట్ చేశారు. కట్ చేసి తాము మాత్రమే ప్రభువులుగా ఈరోజు చలామణి అవుతున్నారు. వారు ఏ మతం వారైనా సరే, ఈ మతం కాదు ఆ మతం కాదు. ఓకే.